నమస్తే అందరికీ. ఈరోజు మనం కర్ణాటకలో ఫేమస్ అయిన కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో అయితే ఉంది ఈ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అనేది. మన ఆంధ్ర వైపు శ్రీకాళహస్తి ఎంత ఫేమస్, ఈ కర్ణాటక వాళ్ళకి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అనేది అంత ఫేమస్ అండి. ఈ గుడిలో అయితే నాగదేవతను అయితే పూజిస్తారు. ఈ గుడి మీరు చూసినట్టయితే చాలా పురాతనమైన గుడి అండి. ఈ గుడి మధ్యలో అటు ఇటు కుమార పర్వతాలు అనేవి ఉంటాయి. ఆ పర్వతాల మధ్యలో అయితే గుడి అయితే ఉంటుంది. గుడి చుట్టూరు మీరు చూస్తే చాలా ప్రకృతి అందాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ గుడి పక్కన ఒక నది అనేది ఉంటుందండి, కుమారద్వార నది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు అనేవాళ్ళు దర్శనానికి అయితే వెళ్తారు. ఈ నదిలో స్నానం చేసినా లేదా మనం దిగి కొన్ని నీళ్లు జల్లుకున్న మనకి ఎంతో పుణ్యం అంటండి. ఎన్నో చేసిన పాపాలన్నీ తొలుగుతాయంట. ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు, అదే విధంగా చెప్తున్నారు కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గుడిని అయితే పరశురాముడు స్థాపించాడండి. పరశురాముడు ఇలాంటి 7 గుళ్ళు అయితే స్థాపించారు. అందుట్లో ఈ గుడి కూడా ఒకటి పవిత్రమైందని చెప్తారు. చాలా అంటే చాలా పవిత్రమైంది ఈ గుడి. ఈ గుడికి వెళ్ళడం వల్ల మీకేంటి ఉపయోగం అంటే, ఈ గుడిలో నాగదేవతకి నాగదోషాలకి ఇలాంటి ప్రతి సమస్యలకి ఇక్కడ పూజలు అయితే చేయబడతాయండి. అది కూడా మార్నింగ్ అయితే పూజలు అయితే చేస్తారు, ఈవినింగ్ అయితే చేయరంటండి. వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ప్రతి పూజకి టికెట్ కూడా తీసుకుంటారు.